శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మైలవరం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో మూడు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గం. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పనితీరు పైన స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైలవరంలో రెండోసారి గెలిచారు వసంత కృష్ణప్రసాద్, కానీ మూడోసారి విజయం దక్కించుకోవాలని హ్యాట్రిక్ సాధించాలనేటువంటి ప్రయత్నాలను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. జోగి రమేష్ కి అడ్డుకట్ట వేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గ పోరుకు చెక్ పెట్టడానికి వసంత ప్రయత్నాలు ప్రారంభించారు. సామాన్య పౌరులకు ఎమ్మెల్యే వసంత అందుబాటులో లేరనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయం, మరి ముఖ్యంగా కూటమిని కలుపుకొని పోవడం, సమన్వయపరచడం, స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోవడంలో వసంత విఫలమయ్యారు అనేటువంటి ఆరోపణ వస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమా వర్గం సహకరించకపోవడం, మరోవైపు జోగి రమేష్ యాక్టివ్ కావడంతో మైలవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మైలవరంలో ఏం జరుగుతుంది? ఒకవైపు వసంత పట్టు నిలుపుకోవాలి, హ్యాట్రిక్ సాధించాలంటున్నారు, మరోవైపు దేవినేని ఉమా కొంతవరకు కూడా తమ వర్గం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి, సో ఆయన కూడా యాక్టివ్ అవుతున్నారు. ఈ మొత్తం లుక్కల నేపథ్యంలో వైసీపీ నుంచి జోగి రమేష్ మాత్రం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించేశారు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు కోసం. మొత్తం మీద ఈ త్రిముఖ పోరు, మరి ముఖ్యంగా ఈ వర్గ విభేదాల కంట్రోల్లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? మొత్తం మైలవరం రాజకీయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అంటే మైలవరం రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ గానే సాగుతా ఉంటాయి. గతంలో ఏదైతే టీడీపీకి ఒక రకంగా కంచుకోట అని చెప్పాలి, 2019 ఎన్నికల్లో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ రెండోసారి కూడా టీడీపీకి వెళ్ళి గెలిచిన నేపథ్యం ఉంది. అయితే 2014లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాకు 2024 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడం, ఆ ఎన్నికల్లో కృష్ణప్రసాద్ కూటమికి గాలి తగలడంతో ఆయన మరోసారి భారీ మెజార్టీతో గెలిచారు. వరుసగా 2 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఈ మైలవరం నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మూడోసారి గెలిచిన పరిస్థితి లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే కృతనిశ్చయంతో వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఇక్కడ టీడీపీలో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాల్లో ఒక వర్గం దేవినేని ఉమా నేరుగా కృష్ణప్రసాద్ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో తటస్థ వర్గం ఉంది, మరొక వర్గం మరో వర్గం వసంత కృష్ణప్రసాద్ సపోర్ట్ చేసే ఒక వర్గం. ఓవరాల్ గా టీడీపీ కూటమిలోనే 3 వర్గాలు ఉన్నాయి. మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి నేరుగా జోగి రమేష్ ను ఇన్ఛార్జిగా నియమించారు. గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి తప్పించి నేరుగా ఏవైతే జోగి రమేష్ ను మైలవరం ఇన్ఛార్జ్ గా ప్రకటించడంతో మైలవరం జోగికి సొంత నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం కూడా అదే నియోజకవర్గంలో ఉండడం కూడా జోగి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఏదైతే నకిలీ మద్యం కేసులో జైలుకి వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఆయన ఇమేజ్ ఎక్కడా డ్యామేజ్ కాలేదు. వరుసగా టీడీపీ కూటమి ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఇంటి పైన దాడి చేయడం, మరోపక్క నిన్న మామిళ్లపల్లికి వెళ్తున్న సమయంలో జోగిని కావాలని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇమేజ్ ని టీడీపీ కూటమి పెంచుతుందంటూ అటు టీడీపీలో కూడా విమర్శలు చూపిస్తున్నాయి. జోగి రమేష్ అత్యంత బలమైన నాయకుడు కాకపోయినప్పటికీ కూటమి పదే అడ్డుకోవడంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుంది. ఇప్పటికీ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో ఉన్న వర్గాలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి చెందిన జోగి రమేష్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పార్టీలో వర్గపోరుతో పాటు ప్రతిపక్షం నుంచి బలమైన నేత మరోసారి దూసుకురావడంతో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా జోగి నియోజకవర్గంలో యాక్టివ్ కావడం, కార్యకర్తలను పరామర్శించడం, అదేవిధంగా బీసీ నాయకులకి ఎక్కడ ఇబ్బంది జరిగినా ఆయన వెళ్లడం, మరోపక్క రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొనడం లాంటి వ్యవహారాలు చూస్తే జోగి రమేష్ రోజుకి యాక్టివ్ అవుతున్నారు అంటూ ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క కూటమిలో ఉన్న విభేదాలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, టీడీపీలోనే 3 వర్గాలు ఉండడం, ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు నియోజకవర్గంలో
వసంత కిరణ్, కొంతవరకు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ విభేదాలను ఎలా పూర్తి స్థాయిలో చెక్ పెట్టేటువంటి అవకాశం కనిపించవచ్చు. ఎందుకంటే దేవినేని ఉమా గతంలో ఉన్నారు, సీనియర్ గా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వసంత ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు నియోజకవర్గంలో తనకంటూ కొంతవరకు క్యాడర్ ని సంపాదించుకున్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ విభేదాలకు చెక్ పెట్టకపోతే సో పార్టీకి నష్టం వచ్చేటువంటి వాటిలే సందర్భం కూడా ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో టీడీపీ అధిష్టానం నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉండొచ్చు మైలవరంలో? ఇప్పటికే మైలవరం నియోజకవర్గం పైన టీడీపీ అధిష్టానం కూడా ప్రత్యేక ఫోకస్ చేసింది. 2 వర్గాలు ఉన్న నియోజకవర్గంలో ఉన్న 3 వర్గాల మధ్య సమన్వయం కుదుర్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క కూటమిలో ఉన్న మిగిలిన పార్టీ నేతలు జనసేన, టీడీపీ, బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదుర్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క నియోజకవర్గంలో లేటెస్ట్ గా జరిగిన సర్వేలో కూడా ఏదైతే ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో లేరంటూ ప్రజల అసంతృప్తి వ్యక్తం చేయడం, మరోపక్క కూటమి పాలనపై రోజు రోజుకు వ్యతిరేకత తిరుగుతుందంటూ విమర్శలు రావడం, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు అంచనా వేస్తుంది. వచ్చే ఎన్నికల్లోపు ఈ 3 సంవత్సరాల గ్యాప్ లో పనితీరు మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వమంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు హితబోధం చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ స్వపక్షంలో వర్గపోరు, మరోపక్క బలమైన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నుంచి నేరుగా జోగి దూకుడుగా ఉండడం. కిరణ్, ఇలాంటి సందర్భంలోనే తెలుగుదేశం పార్టీలో కూటమిలో ఉన్నటువంటి ఈ వర్గ విభేదాలు చక్కదిద్దుకోవడంలో ఆ పార్టీ నిమగ్నమైన నేపథ్యంలో సో కీలకమైనటువంటి నేత జోగి రమేష్, సో మరి ముఖ్యంగా వైసీపీ అధినేత ఎలా ఫోకస్ పెట్టారనుకోవచ్చు ఈ నియోజకవర్గం పైన? ఇక్కడ ప్రధానంగా 2 పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలవడానికి టార్గెట్ పెట్టుకున్నారు. అటు కూటమి టీడీపీ కూడా 3వసారి అక్కడ జెండా ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. వరుసగా 2 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వసంత 3వసారి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి టీడీపీ నుంచి గెలిచారు, మరోసారి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన కూటమి నుంచి బరిలోకి గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రజలకు అందుబాటులో లేరు అనే విమర్శను ఆయన తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉండాల్సి వస్తుంది. మరోపక్క స్వపక్షంలో విపక్షం, స్వపక్షంలో ఉన్న 2 వర్గాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మరోపక్క దేవినేని ఉమా లాంటి నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్థితి. నియోజకవర్గంలో దేవినేని వర్సెస్ వసంత ఉప్పు నిప్పుగా ఉన్నారు. మరోపక్క ఇటు వైఎస్ఆర్సీపీకి చూసినప్పుడు నేరుగా జోగి ఏకైక నాయకత్వంగా జోగి నేరుగా జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం, వచ్చే ఎన్నికల్లో జోగి గెలవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కూటమి పైన పెరుగుతున్న వ్యతిరేకత లాంటి అంశాలను కూడా ఎమ్మెల్యేలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నియోజకవర్గంలో నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు, అవినీతి పెరుగుతుంది అని ఒక ప్రచారం, మరోపక్క ఎమ్మెల్యే అందుబాటులో లేరనే విమర్శలు. సామాన్య పౌరులకు ఎమ్మెల్యే అందుబాటులో లేదు, ఆయన దర్శనం దొరకడం లేదంటూ వసంత కృష్ణ ప్రసాద్ పైన వస్తున్న విమర్శలు కూడా ఆయన తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యి ఈ రాబోయే రోజుల్లో మరోసారి గెలిచే ప్రయత్నాలు చేస్తారు. 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తారంటూ ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తుంటే, మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా బలంగా ఈ నియోజకవర్గంలో పోరాటం చేయాలంటూ జగన్ సూచించారు. జైలుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా జోగి రమేష్ నియోజకవర్గంలో యాక్టివ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత వర్సెస్ జోగి మధ్య ఒక టఫ్ ఫైట్ నడుస్తుందంటూ ఇప్పటి నుంచే పలు సర్వేలు కూడా నివేదించిన పరిస్థితి. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన ఫైట్ నడుస్తుందంటూ మనకు రాజకీయ విశ్లేషణలు కూడా అభిప్రాయపడుతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మైలవరం రాజకీయాలు మాత్రం మరోసారి హీట్ ఎక్కాయి. తెలుగుదేశం పార్టీలో 3 వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు దేవినేని ఉమా వర్గం. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పనితీరుపైన స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మైలవరంలో 2వసారి గెలిచారు వసంత. 3వసారి విజయం కోసం హ్యాట్రిక్ దక్కించుకోవాలని వసంత ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు వైసీపీలో మాజీ మంత్రి జోగి రమేష్ నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల ప్రస్తావనతో పాటుగా స్థానికంగా నియోజకవర్గంలో తన పట్టును మరింతగా పెంచుకుంటున్నారు. జోగి రమేష్ కు అడ్డుకట్ట వేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో వర్గ పోరుకు చెక్ పెట్టడానికి వసంత కృష్ణ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నా సో వర్గ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్న పరిస్థితులు కూటమి పార్టీల్లో కనబడుతున్నాయి. సామాన్య పౌరులకు ఎమ్మెల్యే వసంత అందుబాటులో లేరనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరింత బలపడి జోగి రమేష్ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కూటమిలో ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఓవైపు దేవినేని ఉమా, మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ మధ్య సమన్వయం లేకపోవడం వైసీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశంగా మాత్రం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.